హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ మంచూరియన్ తక్కువ ఆయిల్ యూస్ చేసి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి తక్కువ ఆయిల్ అంటున్నాను కదా అని టేస్ట్ ఉండదేమో అనుకుంటున్నారేమో. టేస్ట్లో కూడా ఏం కాంప్రమైజ్ అవ్వదు. మనం రెస్టారెంట్కి వెళ్ళి తింటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఉంటుంది. మరి ప్రిపరేషన్ చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఇందులో బోన్స్ ఉన్నాయి, ఇంకా బోన్లెస్ కూడా ఉంది. మన ఇష్ట ప్రకారం ఎలా అయినా చికెన్ తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, తర్వాత కొద్దిగా గరం మసాలా వేస్తున్నామండి. 1/2 టేబుల్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. పీసెస్ అంతటికి కూడా మసాలా పట్టే విధంగా మనం మిక్స్ చేసుకుని దీన్ని ఒక 15 నిమిషాలు కనుక అలా పెట్టుకుంటే పీసెస్లోకి మసాలా వెళ్ళి టేస్టీగా ఉంటాయి. ఒక 15 నిమిషాలు అయిపోయిన తర్వాత మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఇక్కడ మరి ఎగ్ కూడా వేసి చేస్తూ ఉంటారు. ఆ ఎగ్ వల్ల ఆయిల్ అంటే ఫోమీగా వచ్చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఎగ్ని అవాయిడ్ చేశాను. ఓన్లీ జస్ట్ కార్న్ఫ్లోర్ వేసుకుని దాన్ని మిక్స్ చేసుకోవాలండి. మరి ఇక్కడ కార్న్ఫ్లోర్ కూడా చాలా ఎక్కువ వేసుకునే అవసరం లేదు. ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అంతటిని కూడా ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల మనకి ఆయిల్ అనేది తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా పీసెస్ రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో 4 లేదా 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత మరి ఇక్కడ నేను ఐరన్ కడాయి యూజ్ చేస్తున్నాను కాబట్టి బ్రష్తో ఒకసారి అన్ని సైడ్స్ అప్లై చేస్తే మనకి సైడ్స్ అంటుకోకుండా ఉంటుంది. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మనం రెడీ పెట్టుకున్న చికెన్ పీసెస్ ఇందులో వేసుకోవాలండి. ఇనిషియల్గా 2-3 నిమిషాల పాటు మనకి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మనం ఒకసారి గరిటెతో తిప్పితే కనుక మనకి పీసెస్ స్టిక్ అవ్వకుండా ఈ విధంగా వస్తాయండి. మరి తర్వాత మనం సిమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా మనం చేసుకుంటే కనుక ఆయిల్ కూడా ఎక్కువ మనకి పీల్చదు, ఇంకా మంచిగా కూడా ఫ్రై అయిపోతుంది. ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేయాలి. తర్వాత మిగిలిన పీసెస్ కూడా వేసుకుని ఇనిషియల్గా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టుకుని మనం చేసుకోవాలండి. చికెన్ అంతా కూడా ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇదంతా ఒకసారి మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న ఆయిల్ అంతా కూడా తీసేయాలి. ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఉంటే సరిపోతుందండి. ఈ రెసిపీకి మనకి ఆయిల్ ఎక్కువ ఉండే అవసరం లేదు. ఇలా ఒక బౌల్లో తీసేసిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయ ముక్కలు మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి చిన్నగా కట్ చేసి ఈ విధంగా వేసుకోండి. తర్వాత ఒక పచ్చిమిరపకాయ, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నామండి. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు. ఒక క్యాప్సికమ్ తీసుకుని కట్ చేసి వేసాం. తర్వాత కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇది ఎండుమిరపకాయ ముక్కలు, తర్వాత కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 లేదా 10 నిమిషాలు మనం వదిలేస్తే కనుక మనకి చక్కగా అది కుక్ అవుతుంది. కుక్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేస్తున్నామండి. ఇది కూడా ఆప్షనలే. ఇది ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే దీన్ని కూడా మనం స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి ఇది బాయిల్ వచ్చేంత వరకు మనం పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక మనకి 2-3 నిమిషాల్లో ఈ వాటర్ అంతా కూడా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక బౌల్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నది మనకి బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని సిమ్లో పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు అయిపోయిన తర్వాత మనకి కార్న్ఫ్లోర్ వల్ల థిక్గా అవుతుంది. ఇది థిక్గా అయిపోయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలి. ఒక్కసారి మనకి గ్రేవీ అనేది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత టమాటో కెచప్ ఏదైనా మనం వేసుకోవచ్చండి. ఇది కంపల్సరీ వేసుకోండి, దీనివల్ల టేస్ట్ చాలా మంచిగా వస్తుంది. ఒక 2 టేబుల్ స్పూన్ కెచప్ వేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొద్దిగా గార్లిక్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. మరి ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, ఇది కూడా స్కిప్ చేయొచ్చు. తర్వాత ఫైనల్గా మనం ఒక్కసారి ఇక్కడ సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి. ఇన్ కేస్ తక్కువ అనిపిస్తే కనుక ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర లేదా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే మన చికెన్ మంచూరియన్ రెడీ అయిపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇక్కడ కంపల్సరీ సోయా సాస్ వేసుకోవసరం లేదు, ఇంకా గార్లిక్ పౌడర్ కూడా వేసుకోవసరం లేదు. కంపల్సరీ వేసుకోవాల్సింది ఏంటంటే టమాటో కెచప్ వేసుకోండి. ఇంకా మీకు స్పైసీగా కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్